హాయ్ అండి. ఈ షార్ట్‌లో నెక్స్ట్ వీడియోకి కావాల్సిన టాపిక్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి నెక్స్ట్ టాపిక్‌లో ఎఫ్ సర్కిల్ జీ అని వస్తుందండి. ఇక్కడ సర్కిల్ అంటే మనకి ఏం కాదండి. సర్కిల్ అంటే మల్టిప్లికేషన్ అనమాట. ఎఫ్ సర్కిల్ జీ అంటే ఎఫ్ ఇంటూ జీ అండి. మనకి సమ్స్‌లో ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అని ఇస్తాడు. అక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వస్తుందండి. మనం దాన్ని ఎఫ్ బ్రాకెట్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాం. సేమ్ అది ఇక్కడ రాసి ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. హియర్ జీరో ఈజ్ అదే సర్కిల్ ఈజ్ కాల్డ్ రిలేషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. ఆ రిలేషన్ ఏంటండి సర్కిల్ అంటే మల్టిప్లికేషన్ రిలేషన్. సో అది రాస్తాం. దాన్ని ఎలా రాస్తామో చూపించాను చూడండి. ఎఫ్ సర్కిల్ జీ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ జీ అని రాసుకోవచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ జీ అని రాసుకోవచ్చండి. మనకి ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అని ఇస్తారు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ రెండింటికి అవుతుంది. నెక్స్ట్ సంవత్సరం మనకి ఎఫ్ ఇన్వర్స్ కూడా వస్తుంది. ఎఫ్ ఇన్వర్స్ అంటే ఏం కాదు, జస్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ ఇంటూ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. బికాస్ ఎందుకంటే ఎఫ్ ఇంటూ ఎఫ్ ఇన్వర్స్ అంటే మీకు తెలుసు ఎఫ్ పవర్ మైనస్ 1 అంటే 1 బై ఎఫ్ అవుతుంది కదా. ఎఫ్ ఇంటూ 1 బై ఎఫ్ ఎఫ్ క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. జస్ట్ అందుకని ఎఫ్ ఇంటూ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 అని వేసుకుంటాం. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఎనీ సిచ్యువేషన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ అని వస్తే కనుక ఆల్వేస్ అది ఇప్పుడు లాగ్ అవుతుంది. అదేవిధంగా ఎన్ని సిచ్యువేషన్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ వస్తే కనుక అది ఆల్వేస్ ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏం లేదని జస్ట్ ఐ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అండి. అంతే. ఎక్స్ అంటే మనం ఐడెంటిటీ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. ఈ 3 టాపిక్స్కి సంబంధించిన సమ్స్ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ కింద మీకు ఒక ప్లే బటన్ కనిపిస్తుంది. దాంట్లో అటాచ్ చేస్తాను చూడండి.